చురుకైన పాత్ర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ అధికారి డాక్టర్ బీర్లయ్య నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రేవంత్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. 77 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై రాజరికానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు పోరాడారని చెప్పారు. అలాంటి రాజ్యాంగ వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెరిచిన రోజుగా గుర్తు చేశారు. ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఈ రోజు ఈ దేశం ఈ ప్రాంతం భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనమై రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగబద్ధ పాలన ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దినం. 77 సంవత్సరాల క్రితం తెలంగాణ బట్టపై రాచరికానికి నియంతృత్వానికి ప్రతిపాదితానికి వ్యతిరేకంగా మనందరికీ తెలుసు సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది. 1946లో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో బీజేపీ దుబ్బాక